వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దావోస్ లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలతో భేటీ. రిపబ్లిక్ డే ఉత్సవాలకు సిద్ధమైన దేశ రాజధాని ఢిల్లీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కానున్న బ్రెజిల్ అధ్యక్షుడు బోలోసోనారో. బాలికలపై దాడులను అరికట్టేందుకు విశాఖ యువకులు వినూత్న ఆలోచన. మహిళలపై పెరుగుతున్న దాడులను నియంత్రించేందుకు బాయ్ యాప్ రూపకల్పన. డీటెయిల్స్ చూస్తే దావోస్ లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన కేటీఆర్ హైదరాబాద్ గురించి 60 సెకండ్ల పాటు మాట్లాడారు. టెక్నాలజీ ప్రపంచంలో జరిగేది హైదరాబాద్ లో జరుగుతుందని అన్నారు. హైదరాబాద్ చాలా అద్భుతమైన నగరమని, ఎన్నో సంస్థలకు హైదరాబాద్ మంచి రేటింగ్ ఇచ్చాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని అన్నారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమైంది. ఈసారి ఉత్సవాలకు బ్రెజిల్ అధ్యక్షుడు బోలోసోనారో ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, త్రివిధ దళాల అధిపతులు హాజరవుతారు. రిపబ్లిక్ డే ఉత్సవాలు జరిగే తాజ్ పాత్ ఏరియా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈసారి ఉత్సవాల్లో అగ్ని విశాల్, నాగ్ వంటి క్షిపణులు, DRDO, రక్షణ శాఖ తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించనున్నాయి. రిపబ్లిక్ డే ఉత్సవాలకు దేశ రాజధాని ఢిల్లీ సర్వాంగంగా తీర్చిదిద్దబడింది. ఇక మనం రాజపథిలో ఉన్నాం. రాజపథిలో సమాజంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు విశాఖ నగరానికి చెందిన యువకులు వినూత్న ఆలోచన చేశారు. విద్యార్థులు జీవన్, శంకర్లు కలిసి బాయ్ యాప్ను రూపొందించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల కౌన్సిలర్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలు మహిళలకు తెలిపారు. ఈ యాప్ జనవరి 26 నుండి అందుబాటులోకి వస్తుందని అన్నారు. సహాయం లభిస్తుంది అని తెలియకపోవడం కూడా దీనికోసం విద్యార్థులు ప్రత్యేకంగా అన్ని కాలేజీల్లోనే అధికారులని కలిపి చేశారు. మేము ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారిని, పోలీస్ కమిషనర్ గారిని కలిసి ఈ అంశాలన్నీ చాలా ప్రోత్సహిస్తూ చేశారు. మా మానవ హక్కుల కౌన్సిల్ నుంచి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాము. ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా విశాఖపట్నంలో మాత్రం పూర్తి రక్షణ లభింపజేయడం మా ఆశయం. అలాగే ప్రమాదాలు బారిన పడుతున్న వాళ్ళు, లేకపోతే వేధింపులకు ఇదవుతున్న వాళ్ళు, వాళ్ళందరినీ రక్షించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. పేరు వరలక్ష్మి, హ్యూమన్ రైట్ కౌన్సిల్ మెంబర్ని, ప్లస్ నేను ఫ్యామిలీ కౌన్సిలర్ని కూడా. ప్రస్తుతం మనకి పిల్లల మీద, ఆడవాళ్ళ మీద, ముఖ్యంగా వృద్ధుల మీద కూడా చాలా జరుగుతున్నాయి. మనం రోజు పేపర్లో చూస్తున్నాము, టీవీలో చూస్తున్నాము. అంటే ఇదంతా మనం ఎందుకు అనుకుంటున్నాం అంటే టెక్నాలజీ పెరగడం వల్ల ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి అనుకుంటున్నాం. కాబట్టి మన టెక్నాలజీ పెరుగుదల మనం 100% ఆపలేము, కానీ దాని ద్వారానే మనం ఇటువంటివి ఏమి జరగకుండా కూడా మనం రక్షణ పొందొచ్చు అని ఆల్రెడీ ముందు కొన్ని యాప్స్ కూడా వచ్చాయి. గవర్నమెంట్ కూడా ఇటువంటి యాప్స్ కూడా రిలీజ్ చేసింది. ఇది ఎలా అంటే ఈ మధ్య చదువుకున్న పిల్లలు 2 సంవత్సరాల నుంచి కూడా కష్టపడి ఈ యాప్ని డిజైన్ చేశారు. ఆ యాప్లో ఏంటంటే ముఖ్యంగా మనం ఎక్కడున్న 20 కిలోమీటర్స్ దూరంలో ఎవరుకున్నా అందరికీ, అంటే ఆ నియరెస్ట్ ఉన్న పోలీస్ స్టేషన్స్కి కూడా ఆ యాప్ మనం డౌన్లోడ్ చేసుకొని స్టార్ట్ అని నొక్కితే చాలు. అందులో యాప్లో ఏంటంటే
డౌన్లోడ్ చేసుకొని స్టార్ట్ అని నొక్కాలి. అందులో ఏంటంటే యాప్లో 10 మెంబర్స్ మన ఫ్రెండ్స్ నెంబర్ కూడా ఫీడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ 10 మెంబర్స్ ఫ్రెండ్స్కి ముందు మెసేజ్ వెళ్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఎనీథింగ్ మనం ఎవరికైతే మనకి వెంటనే వస్తారో అనుకుంటామో వాళ్ళ నెంబర్స్ కూడా 10 నెంబర్స్ 4 నెంబర్స్ అందులో ఫీడ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఆ 20 కిలోమీటర్ సరౌండింగ్లో ఉన్న పోలీస్ స్టేషన్స్, హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్లీ చేరుతుంది. ఇన్ కేస్ ఏంటంటే అదే మన యూజర్స్లో చేసుకోవాలి. ఇంతే కాకుండా మనకి వెంటనే ఇంకోటి కూడా ఉంది. ఇందులో ఏంటంటే మన సెల్ ఫోన్ స్విచ్ ఆగిపోయినా సరే రేడియేషన్ దాని ద్వారా కూడా ఈ మెసేజ్ వాళ్ళకి పాస్ అవుతుంది. ఇందులో విషయం ఏంటంటే మనకి అది చాలా హైలైట్ అయిన విషయం అదేంటంటే మన సెల్ స్విచ్ ఆగిపోయినా సరే సిగ్నల్స్ లేకపోయినా సరే కూడా ఈ మెసేజ్ మనం ఎవరైతే యూజర్స్ నేమ్లో పెట్టుకుంటామో వాళ్ళందరికీ కూడా ఈ సమాచారం అందుతుంది. అందుకే ఈ యాప్ విషయం కూడా మీరందరూ కూడా మీ అందరూ సహకార అందరికీ కూడా తెలియాలి. ఈవెన్ కాలేజెస్లోని పిల్లలలోని ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా అంటే ఎవరు లేరు, ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ అంటే యూజ్ చేస్తారు. కాబట్టి ఈ యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని అంటే ఎవరికి అటువంటి జరగకూడదని కోరుకున్నాము. జరిగితే మాత్రం ఇలాంటివి అనుకోకుండా జరుగుతుంటాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలా జరుగుతున్నాయి కాబట్టి మన రక్షణ మనమే ఎవరో వచ్చి చేస్తుంటే ముందుగా మనమే సేఫ్టీగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందరూ కూడా యూజ్ చేయాలని కోరుకుంటున్నాము. మేము కూడా ప్రతి కాలేజ్లో కూడా వెళ్ళి ఈవెన్ స్టేషన్స్లో కూడా ఒక పోస్టర్స్ అవి అంటించి అక్కడికి వచ్చిన మహిళలు అందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకునేలాగా మేము కూడా మా వంతు కృషి చేస్తాం. హోమ్ స్క్రీన్ ఇలాగా యాప్ మన లొకేషన్ తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా నా లొకేషన్, నా పేరు, నా నెంబర్ వచ్చింది. సో ఇక్కడ ఇలా అలర్ట్ కొట్టగానే ఎవరైతే యాప్ వాడుతున్నారో వాళ్ళకి అలర్ట్ జనరేట్ అవుతుంది. ఎలా అంటే ఎవరు అలర్ట్ జనరేట్ చేశారు గో టు లొకేషన్ కొట్టగానే వాళ్ళ లొకేషన్ వెళ్తారు. ఓకే హైదరాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్ అధికారులు నగరంలోని నాంపల్లి నుమాయిష్ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు, జూట్ బ్యాగ్స్ లేదా కాటన్ బ్యాగ్స్ వాడాలని స్టాల్స్ వారికి అవగాహన చేశారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా స్టాల్స్ ముందు ఏర్పాటు చేసిన డస్ట్బిన్లో చెత్తను వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నుమాయిష్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ సురేందర్, ఇండియన్ రెడ్ క్రాస్ హైదరాబాద్ సొసైటీ ప్రెసిడెంట్ భీమ్రెడ్డి, వైస్ చైర్మన్ విజయ తదితరులు పాల్గొన్నారు. బ్రేక్ చేయకండి, మీరు పంపించేయండి. ఆ గ్రూప్ పంపించేయండి. నంబర్ 3 ఎక్కడ ఉంది? 3 వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ सामने मत आओ, बस के सामने ऑन द साबस गैदरिंग. ఇది సాఫ్ పెట్టుకోవాలి కదా. చాలా మంది వస్తారు కాబట్టి పరిశుభ్రంగా ఉంచాలా. Let us not blame them. We are here. नहीं आप दूसरों का मत बुलाओ. देखो सेक्रेटरी साहब, वीपी साहब आ जाओ. पीछे बाबू फोटो ले रहे. మేము సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నుంచి వస్తున్నాము. ఇది ఒక మంచి వాట్ ఇస్ దట్ ఇన్ తెలుగు రెడ్ క్రాస్ థీమ్ ఏమిటంటే మిగతా వాళ్ళకి సేవ చేయటం. ఇప్పుడు ఇంపార్టెంట్ సేవ ఏంటంటే మనం పొల్యూషన్ ఎక్కువ ఉంది, అది తగ్గించాలి. సో ఇది సెంటినరీ సెలబ్రేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ సొసైటీ. ఈ నుమాయిష్లో చాలా ఎక్కువ కచడా అదంతా ఉంటుంది, అది క్లీన్ చేయాలి, అందరికీ క్లీన్లీనెస్గా ఉంచాలి అంటున్నది చెప్తున్నాం మా టీంతో. సో మేము ఒక 20-25 స్టూడెంట్స్ వచ్చినాము ఇక్కడ. అండ్ మా పిల్లలు అందరికీ ఇట్లా కచరా పెట్టకూడదు, నీట్గా ఉంచాలి అట్లా చెప్తున్నారు.
ఆ కాటన్ బ్యాగ్ యూస్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాగ్స్, అది ఎంత చెప్తున్నారు. మా లీడర్ క్రిస్తు హీ విల్ టెల్ సంథింగ్. Okay, the Swachh Numaish Swachh Bharat inspired us very much. Actually, we are from St. Joseph Degree and PG College. This environment was actually మామిడి భీమరెడ్డి, ఇండియన్ నెట్ కాల్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్. ఈరోజు మన యొక్క హైదరాబాద్లో నడుస్తున్నటువంటి నాంపల్లిలో జరుగుతున్నటువంటి నిమాయిష్లో సచ్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్. అదేవిధంగా ఈ కార్యక్రమంలో వైఆర్సి విద్యార్థులు, జాహ్నవి అండ్ ఏవి కాలేజ్, ఇంకేవి సెయింట్ జోసెఫ్, నందిన్, వనిత కాలేజ్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క మన యొక్క ఎగ్జిబిషన్లో ఫస్ట్ ఎయిడ్ స్టాల్ను ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది. స్వామి వివేకానంద డే సందర్భంగా అక్కడ మనం ఎగ్జిబిషన్ను స్టాల్ నిర్వహించడం జరిగింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ యొక్క సొసైటీ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ వాళ్ళు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ నుమాయిష్ పేరు మీద మన ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు గౌరవనీయులు సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, మెంబర్స్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని పుంజుకొని ఈరోజు మా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్ గారు ఒక మంచి వినూతమైన కార్యక్రమం చేపట్టారు జేఆర్సీ వైఆర్సీలో. ఈ సందర్భంగా వారిని 2 విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఎగ్జిబిషన్లో ఈ యొక్క ఈ కార్యక్రమం చేయడం అనేది ఒకటే ఉద్దేశం. ఏదైతే గవర్నర్ గారు, కలెక్టర్ గారు చెప్పినటువంటి సందేశాన్నే మేము ఇక్కడ ఎగ్జిబిషన్లో ప్రజలకు వివరించడానికే వచ్చాము. మొదటిగా ప్లాస్టిక్ తగ్గిస్తూ కాటన్ జూటునే వాడాలనే నినాదంతో మేము ముందుకు వచ్చాం. దాంట్లో భాగంగా స్వచ్ఛ నిమాయిష్ అనే పేరుతో ఇందులో మనం ఒక కరీంనగర్ జిల్లాలో 45వ వార్డులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మైనారిటీ ఓట్లను విభజించడానికి బీజేపీకి ఓటు వేయమని వారిని కోరుతూ అస్గర్ హుస్సేన్ ఓటర్లను నగదు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు. వీరిద్దరూ అస్గర్ హుస్సేన్ బీజేపీ పోటీదారు భర్త తిరుపతిని వెంటనే పట్టుకున్నారు. అనంతరం సయ్యద్ అస్గర్ హుస్సేన్ బీజేపీ అభ్యర్థి నుండి 3 లక్షల రూపాయలు వసూలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో విశ్వరూప సేవ వైభవంగా జరిగింది. శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా పగలు పత్తు రాపత్తు విలాసోత్సవాలు నిర్వహించిన అర్చకులు చివరి రోజు విశ్వరూప సేవ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని సర్వదేవతలను నిత్య కళ్యాణ మండపంలో వేంచేంపచేసి ఆలయ ఈవో నరసింహులు దీప ప్రజ్వలన నిర్వహించారు. ఈ సేవలను తిలకించేందుకు భక్తజన సందోహం భారీ ఎత్తున ఆలయం వద్దకు కదిలివచ్చారు.
కెమెరా పట్టుకో. మూడు రాజధానుల బిల్లు శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపించడంపై మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. గొల్లపూడి వన్ సెంటర్లో భారీ ఎత్తున టపాసులు పేల్చి తన ఆనందాన్ని ప్రజలతో కలిసి పంచుకున్నారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని, మండలి చైర్మన్పై మతం పేరుతో దూషించారని, గదిలోకి వెళ్లి మంత్రులు దౌర్జన్యానికి పాల్పడి అరాచకంగా ప్రవర్తించిన చైర్మన్ షరీఫ్ ప్రజాస్వామ్య విలువలను కాపాడారని దేవినేని కొనియాడారు. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన చైర్మన్ షరీఫ్ గారు చాలా నిగ్రహంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కాలని మంత్రులు వీధి రౌడీల్లాగా దగ్గర 23 మంది మంత్రులు ఆయన చెయ్యిలాగి భుజాన్ని లాగి ఆయన భయపెట్టాలని వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఈరోజు కూడా శాసన మండలి గ్యాలరీలో కూర్చొని ఏ విధంగా శాసన మండలి సభ్యులను ప్రలోభపరచుకోవాలి, ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా 40 సంవత్సరాల అనుభవం, 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రూమ్లో లైవ్ కట్ చేసినా కూడా 4 గంటల సేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభ్యులు ఆయన్ని దూషిస్తున్న అటువంటి సీనియర్ నాయకుడిని గ్యాలరీలో కూర్చుంటే మంత్రులు మార్షల్స్ను పంపించి బయటికి రమ్మన్నారు. చివరికి ఆయన చేతిలో ఉన్న ఫోన్ కూడా లాగేసుకున్న పరిస్థితి. లోకేష్ మీద వీధి రౌడీలాగా ముగ్గురు మంత్రులు లోకేష్ మీద సెల్ ఫోన్ లాక్కోవడానికి మీదకు రావటం, మరి మన శాసనమండలి సభ్యులు కూడా వీరోచితంగా నిలబడటమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. ఇది రాష్ట్ర మహిళల విజయం. ఎందుకంటే 29 గ్రామాల్లో 36 రోజులుగా ఏదైతే 25 మంది రైతులు చనిపోయి కనీసం వాళ్ళకి సంతాపం తెలియజేయాల, కనీసం వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళ కుటుంబాలని. కనీసం ఒక్క శాసనసభ్యుడు, ఒక మంత్రి, ఒక శాసనసభ్యుడు కానీ, ఒక మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ కనీసం పరామర్శించడం కూడా చేయలేదు. చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఇవాళ మహిళలు చూపించిన చొరవ, ఎప్పుడు కూడా బయటికి రాని మహిళలు, గృహిణులు, పిల్లలు, యువకులంతా కూడా చాలా పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులంతా 29 గ్రామాల్లో స్ఫూర్తినిచ్చారు. వాళ్ళ స్ఫూర్తితో రాష్ట్రం మొత్తం కదిలింది. వాళ్ళ గొల్లపూడి గ్రామంలో కూడా ఎప్పుడూ బయటికి రాని మహిళలు నేషనల్ హైవే మీద రోడ్డు మీద వచ్చి గంట సేపు ట్రాఫిక్ ఆపి నిన్న నన్ను అరెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద దెబ్బలు పడ్డా, పోలీసులు ఆగేస్తున్నా కూడా కనీసం లెక్క పెట్టకుండా మరి ఝాన్సీ లక్ష్మిలాగా నిలబడ్డారు. ఈరోజు సాయంత్రం కూడా ఈరోజు రేపు మాకు న్యాయం దక్కకపోతే మళ్ళీ మేము ఉద్యమానికి రెడీ అని చెప్పి కూడా 5000 నల్ల బెలూన్లు మహిళా సోదరిమణులు ఇందాక సాయంత్రం ఇదే సెంటర్లో ఇక్కడే మాట్లాడి వెళ్ళారు. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని షరీఫ్ గారు మక్కా వెళ్ళొచ్చారు, ధర్మాన్ని కాపాడారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడారు, న్యాయాన్ని కాపాడారు, భవిష్యత్ తరాలకి భావితరాలకి ఒక స్ఫూర్తినిచ్చారు. ఇవాళ డబ్బులు, అధికార మదం, అహంకారంతో 151 సీట్లు వచ్చినాయని విర్రవీగి 20వ తారీఖు శాసనసభలో బిల్లు తీసుకొచ్చి శాసనసభ స్పీకర్
తమ్మినేని సీతారాం ప్రవర్తన. ఇవాళ శాసన మండలిలో షరీఫ్ గారి ప్రవర్తన 5 కోట్ల ప్రజలు వాళ్ళు చూశారు. మంత్రులు వీధి రౌడీలాగా కొడాలి నాని కానీ, అనిల్ కుమార్ కానీ, బొత్స సత్యనారాయణ కానీ వీధి రౌడీలాగా 23 మంది మంత్రులు షరీఫ్ గారి మీదకి పోడియం ఎక్కి ఆయన చేయలాగటం, ఆయన్ని బెదిరించటం, ఆయన్ని దూషించటం, మతాన్ని కూడా దూషించి దుర్మార్గానికి ఇవాళ శాసన మండలి చరిత్రలో చాలా దుర్మార్గంగా మంత్రులు ప్రవర్తించారు. దీనికి గుణపాఠం భవిష్యత్ కాలం వాళ్ళకి చెబుతుంది. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైజాగ్ శుద్ర పూజలు చేసే స్వామి 23వ తారీఖు కల్లా నిన్ను తట్టాబొట్టా సర్దుకొని విశాఖపట్నం రమ్మన్నాడు. ఎందుకంటే 23 దాటితే నీకు ఏలినాడు శని పడుతుంది. ఆ ఏలినాటి శని అష్టమ శని వస్తుంది. ఆ ఏలినాటి అష్టమ శని వస్తుంది కాబట్టి తట్టాబొట్ట అంతా కూడా 23 లోపు సర్దుకురమ్మన్నాడు. కానీ ఆ శని ప్రభావం ఒక 4 రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి చూపించి చాలా దుర్మార్గంగా 20వ తారీఖు బిల్లు తీసుకొచ్చి ఆ రోజే చంద్రబాబు నాయుడు గారిని, శాసనసభ్యుల్ని ఎంత పరుషంగా, ఎంత అసభ్యంగా, ఎంత దుర్మార్గంగా మంత్రి కొడాలి నాని నువ్వు చరిత్ర అవుతావు, నువ్వు నాశనం అయిపోతావు. ఎందుకంటే నీకు రాజకీయ భిక్ష పెట్టి 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీకు ఎంత ఆర్థిక సాయం చేశాడో మాకు తెలుసు. ఆయన నీకు భిక్ష పెట్టాడు, రాజకీయ భిక్ష పెట్టాడు. ఎన్టీ రామారావు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి కూడా మాట్లాడే నైతిక అర్హత కొడాలి నాని నీకు లేదు. చంద్రబాబు నాయుడు గారి భిక్ష పెట్టబట్టి ఆ రావి శోభనాద్రి గారి సీటు నీకు ఇవ్వబట్టి ఇవాళ ఈ కారు కూతలో నువ్వు కూస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి సంగనాగుతా, జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగుతా, జగన్మోహన్ రెడ్డిని మెప్పించాలని నిన్న నువ్వు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని నువ్వు దూషించిన మాటలు కానీ, నువ్వు తిట్టిన తిట్లు కానీ మేము సావటం కాదు, మీ పార్టీని మిమ్మల్ని భూస్థాపితం చేసే చస్తాం. అప్పుడు దాకా సావం. మా చావు కోరుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కాపాడే చంద్రబాబు గారికి జై, ఆంధ్రప్రదేశ్ కాపాడే చంద్రబాబు గారికి జై. ఈరోజు మా చావు కొడాలి నాని కోరుకుంటా ఉన్నాడు. కొడాలి నాని మేమంత తేలిగ్గా చచ్చేవాళ్ళం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వస్తాం తప్ప నీలాంటి కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఎవరు కూడా భయపడరు. ఇవాళ షరీఫ్ గారు చూపించిన త్యాగం కానీ, ఆయన న్యాయం కానీ. రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ CRDA బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ శాసనమండలి చైర్మన్ చక్రపాణి నిర్ణయం తీసుకోవడంతో అమరావతిలో రైతులు సంబరాలు చేసుకున్నారు. మందండలో భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి సంతోషంతో నినాదాలు చేశారు. ఈ సంబరాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా పాల్గొన్నారు.
రాజధాని అమరావతిలో ఉంచాలంటూ అక్కడి రైతులు అలాగే ప్రభుత్వం తెస్తున్న అభివృద్ధి వికేంద్రీకరణ సిఆర్డీఏ ఉపసంహరణ బిల్లులపై ఇవాళ ప్రత్యేక బెంచ్ విచారించనుంది. ఈ పిటిషన్లపై విచారించేందుకు ఏపీ హైకోర్టు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసింది. ఈ బెంచ్లో జరిగే విచారణకు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ముకుల్ రోహిత్గి వాదించబోతున్నారు. నిజానికి ఈ పిటిషన్లపై నిన్నే విచారణ జరపాల్సి ఉన్నా నిన్న మండలిలో ఈ 2 బిల్లులపై చర్చ జరగనుండడంతో విచారణను చేపట్టలేదు. అయితే 2 బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని మండలి చైర్మన్ డిసైడ్ చేయడంతో ఇవాళ ఈ బిల్లులపై ఏర్పాటైన పిటిషన్లపై హైకోర్టు విచారించనుంది. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు నిద్రపోనంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఆయన తన కార్యాచరణను ముమ్మరం చేశారు. బీజేపీతో చేతులు కలిపిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. అమరావతి శాశ్వత రాజధాని అని, దీనిపై అలుపెరగని పోరాటం చేస్తానని చెప్పారు. రానున్న రోజుల్లో అద్భుతాలు జరగబోతాయంటూ ఆయన వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దావోస్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలతో భేటీ. రిపబ్లిక్ డే ఉత్సవాలకు సిద్ధమైన దేశ రాజధాని ఢిల్లీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కానున్న బ్రెజిల్ అధ్యక్షుడు బోలోసోనారో. బాలికలపై దాడులను అరికట్టేందుకు విశాఖ యువకులు వినూత్న ఆలోచన. మహిళలపై పెరుగుతున్న దాడులను నియంత్రించేందుకు బాయ్ యాప్ రూపకల్పన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.